వర్షాకాలం వచ్చిందంటే చాలు వాన వరదతో పాటు ఎన్నో రోగాలను కూడా మోసుకొస్తుంది. దీంతో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరంతో పాటు అనేక రోగాల బారిన పడుతూ ఉంటారు. ప్రధానంగా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ సీజన్లో రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో చాలా వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తాయి. మీ శరీరం ఇన్ఫెక్షన్లకు గురవుతుందని, తద్వారా అంటువ్యాధులు, దీంతో ముందే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఫిల్టర్ చేసిన లేదా కాచిన నీటిని మాత్రమే తాగాలని, ఇది చాలా అవసరమని సూచిస్తున్నారు. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండేందుకు వేడి చేసిన ఆహార పదార్థాలు మాత్రమే తినాలని, స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లకూడదట. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేయబడిన వంటకాలు తినడం ద్వారా వివిధ రకాల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇక వీటితో పాటు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ సీజన్లో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని, సబ్బు మరియు నీటితో మీ చేతులను క్రమం తప్పకుండా కడగాలని తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా భోజనం చేయడానికి ముందు నీరు లేనప్పుడు డెటాయిల్ లేదా శానిటైజర్ను ఉపయోగించాలని, వీటితో పాటు క్రమం తప్పకుండా స్నానం చేయాలని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి తేడా అనిపించినా అస్సలు ఆలస్యం చేయకుండా ముందుగా దగ్గరలోని వైద్యుని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.